వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం వనిత మండలం పంచాయతీ గజపతినగరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు నిరస్సరాసులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్ 3,000 నుండి 4,000కు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల 1వ తారీఖునే అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పింఛన్ల పంపిణీకి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మొదటి రోజునే 100% పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాయ రవి, ధర్మాన అమ్మన్నాయుడు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానమని నర్సన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానమని, అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ముందుంటాయని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు అన్నారు. నర్సన్నపేట పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుని స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ పై పట్టున్న వారు మేటి అవకాశాలు సొంతం చేసుకుంటారని అన్నారు. ఆ దిశగా ఆలోచించి పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి మద్రాస్తో స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగమవడం సంతోషమన్నారు. డేటా సైన్స్ కు సంబంధించి డేటాను అధ్యయనం చేయడం, డేటాను విశ్లేషించడం, ప్రోగ్రామింగ్ తదితర వినూత్నమైన అంశాలను ఈ శిక్షణ కార్యక్రమంలో పొందుపరిచారని విద్యార్థులకు ఆయన తెలియజేశారు. విద్యార్థులు ఇంజనీరింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించడంతో పాటు తగిన మార్గదర్శకత్వాన్ని అందించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ వివరించారు. ఇంజనీరింగ్ ప్రపంచంతో విద్యార్థులు అనుసంధానం కావడానికి అవసరమైన వాస్తవిక అనుభవాలను అందించడంలో ఐఐటి మద్రాస్ ఈ కోర్సులను రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, అధ్యాపకులు బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ప్రతి పేదవాని కళ్లల్లో ఆనందమే లక్ష్యంగా ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేపడుతుందని, ఒక్క రోజులోనే పింఛన్ చేతికి రాగానే ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందానికి మించిన సంతృప్తి లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని దమ్మల వీధిలో జోరు వానను లెక్క చేయకుండా ఆయన స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే ప్రతి నెల 1వ తేదీనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సహా అన్ని అర్హ వర్గాలకు ఆసరాగా పింఛన్లు అందించబడుతున్నాయని అన్నారు. ఇది ఒక్క పంపిణీ కార్యక్రమం కాదు, పేదవాడి జీవితానికి పండగలా మారిందన్నారు. ఆర్థిక స్వావలంబనతో బతుకులు నిలదొక్కునేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే పింఛన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని అన్నారు. పింఛన్ అందగానే పేదవారి ముఖంలో కనిపించే చిరునవ్వే ప్రభుత్వ విజయ సంకేతమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దమ్మల వీధిలో రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించి ఎమ్మెల్యే 2.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యాప్తి సీజనల్ కావున ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె అనిత వెల్లడించారు. జూలై నెలను డెంగ్యూ వ్యాధి నివారణ మాసంగా పాటించాలని, డెంగ్యూ వ్యాప్తి సీజనల్ కావున ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 7 రోడ్ల జంక్షన్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచడం, వద్ద చెత్త తొలగించడం,
జిల్లా వ్యాప్తంగా నెల అంతా కార్యక్రమాల నిర్వహణకు జిల్లా అధికారి ఆధ్వర్యంలో కార్యాచరణకు సిద్ధమైందని ఆరోగ్య మున్సిపల్ గ్రామీణ శాఖల సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై అన్ని చోట్ల నిర్వహించాలని పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్టాఫ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, వైద్యుని పాత్ర చాలా గొప్పదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ వివేకానంద అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో మెడికవర్లు డాక్టర్స్ ఘనంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుడు హరి అంటే వైద్యుడు సత్యమన్నారు. జనసేన నాయకులు డాక్టర్ దాని శ్రీధర్ మాట్లాడుతూ మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవలు మరువలేవని, తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతో మంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ప్రతిరోజు కాకుండా ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ చెప్పేందుకు ఈ స్పెషల్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇండియా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 నుంచి నిర్వహిస్తున్నారన్నారు. స్వాతంత్ర పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి వర్ధంతి సందర్భంగా జూలై 1వ తేదీన ఈ డాక్టర్స్ డే నిర్వహిస్తున్నట్లు వివరించారు. వైద్య రంగంలో ఆయన చేసిన కృషి చేయడమే కాకుండా భారతరత్న కూడా మెడికల్ వైద్యులు, మెడికల్ సెంటర్ హెడ్ డాక్టర్ శివసురేంద్ర, పొన్నాడి శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొని పాల్గొన్నారు. కోల్పోయిన వితంతులకు నూతన పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చే నెలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గ్రామంలో జరిగిన ప్రజాసేవ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇంపిల్లి పోలమ్మకు ఎన్టీఆర్ భరోసా పింఛను కలెక్టర్ స్వప్నిల్ దింకర్ మంత్రి చేతుల మీదుగా అందించారు. అనంతరం 33 లక్షల వ్యయంతో నిర్మించిన 1.67 కోట్లతో నిర్మించిన రోడ్డు మంత్రి ప్రారంభించారు. 57 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరికొన్ని రహదారులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వితంతువులకు పింఛన్లు ఇవ్వడాన్ని నిలిపారని, ప్రభుత్వ హామీ మేరకు మళ్లీ ఆ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి గుమ్మం వద్దకే పింఛన్లు తీసుకెళ్లి పంపిణీ చేసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. పాలకులు ఆలోచన విధానం సరిగా అస్తవ్యస్తమైనటువంటి చాలా సమస్యలు సృష్టించారు. మన 10 కోట్ల అప్పు ఉంది. 1,30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఏంటి బకాయిలు? పనులు స్కూల్లో ఎవరైతే ఏ శాఖలో చూసినా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్, ఆర్డీఓ మూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేట్ వివరాలు ప్రజలపై భారాలుగా ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేట్లకు ప్రజలపై భారాలుగా ఉందని
గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి అన్నారు. లేకపోవడం, కనీస వేతనాల అమలు కాకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి గిట్టుబాటు ధర బోర్డు ఏర్పాటు చేస్తామని అమలు జరగలేదని, జిల్లాలో ఐటీడీ ఏర్పాటు చేస్తామన్న హామీ నేటికి నెరవేరలేదని, కోడి రామూర్తి స్టేడియం ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉందని, వంశధార నిర్వాసితులకు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ నేటికి అమలు జరగలేదు. మున్సిపాలిటీ వ్యవస్థని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగిస్తారు. చేస్తూ విస్తృతంగా ప్రసారం జరుగుతుంది. భారాలు వేయడం ప్రథమ స్థానంలో ఉందని వారు విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం, నగరంలో ఉన్న 5 పార్కులు, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వారి మోహన్ రావు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి